సో అలాగే మసూద్ అజర్ కుటుంబ సభ్యుల మరణాలని త్యాగంగా చూపిస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నం అనేది ఎంతవరకు ప్రమాదంగా మారచ్చు? మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రజలను రెచ్చగొట్టాలంటే ఇప్పుడు ప్రతిదీ కూడా వారి త్యాగదానం చూపించారు. మహమ్మద్ అజర్ మాత్రం బతికే ఉన్నాడు. వారి కుటుంబం ఎంత త్యాగం చేసిందో చూడండి. అప్పుడు మన దాడులప్పుడు అసలు మా కుటుంబ సభ్యులను చంపేసిన దాన్ని ఒక త్యాగంగా మన కుటుంబం త్యాగం చూపెడుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఇవి రీసెంట్ వీడియోలు కూడా కావచ్చు. ఎందుకంటే వీడియోలు పాతవైనా సరే ఒకటో రెండో కొత్త అంశాలు చేర్చేసి ఇవాళ సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆ జైషే మహమ్మద్ చీఫ్ ఇప్పుడే ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నట్టు కూడా చూస్తున్నాం కదా. మనం చాలా మంది ప్రముఖులతో మన ఫోటోలు దిగినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడుతున్నప్పుడు వారు అన్న మాటలు కూడా వాళ్ళ నోట్లు పెట్టి మనం వాళ్ళ వీడియోలు చెప్పినట్టే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని చేస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఇదైతే తమ కుటుంబ సభ్యుల త్యాగం పెద్దది అని చెప్పి చూపించే ప్రయత్నం, ఇది భావపరంగా వాళ్ళ ఉద్రిక్తతను రెచ్చగొట్టడం, ప్రజలను కొంచెం భావోద్రేకానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నాను. దీని ద్వారా సక్సెస్ అవుతున్నాను. ఎందుకంటే ఒక దగ్గర కాదు, పాకిస్తాన్ లో కానీ ఇటు పక్కన ఆక్రమిత కాశ్మీర్ లో కానీ, దాంతో పాటు మనకు జమ్మూ కాశ్మీర్ మన భారత భూభాగంలో జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈ ప్రసంగాలకు అడ్డు లేదు కదా. ఎందుకంటే వాటిని గాలిలో ప్రసారం చేస్తారు కనుక ఎక్కడి నుంచి అయినా ప్రసారం చేసి మేమే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కొత్తగా రిక్రూట్మెంట్ కోసం ఈ దుర్మార్గ ప్రయత్నం చేస్తున్నారని కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దాదాపుగా ఆయన సంస్థ స్థాపించి మన దగ్గర తీవ్రవాద కార్యకలాపాలు స్థాపించి అవన్నీ చేస్తే 40 ఏళ్ళ 35 ఏళ్ళు దాటుతుంది. 35 ఏళ్లలో చూసుకుంటే అనేక కార్యక్రమాలు జరిగినాయి కదా. ఈ 35 ఏళ్ల తర్వాత వచ్చిన యువత జంజీ ఉన్నది కదా, వాళ్ళను మభ్యపెట్టడానికి ఈ ప్రసంగాలు వినియోగించుకుంటున్నారు. అంతేందుకు మనం 2016 నవంబర్లో మనము నవంబర్ 16 నాడు మనము పెద్ద నోట్లు రద్దు చేసినాం. దానికి కారణం ఏమిటి? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండుకుంటూ మన జమ్మూ కాశ్మీర్ లో సైన్యం మీద రాళ్లు విసిరే వాళ్లకు 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఇచ్చేవాళ్ళు వీళ్ళు. కనుక వాటిని నిరోధించాలంటే నల్లధనం పక్కన పెట్టండి, ఖచ్చితంగా మన పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డబ్బులతో కాదు, భావోద్రేకాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఈ ప్రసారం చేయడం ద్వారా కొత్తగా యువతను రిక్రూట్మెంట్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా యువత పోరాడుతుంటే, యువత కొంచెం పక్కకు తప్పుకుంటుంటే ఈ జైషే మహమ్మద్ అనే సంస్థ పాకిస్తాన్ అండతో, అంటే యాక్చువల్ గా పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ అండతోనే, వాళ్ళ ఇంటెలిజెన్స్ అండతోనే ఇవన్నీ కొనసాగిస్తుంది. దీనిలో మీరు అన్నట్టు పూర్తిగా వారి కుటుంబ సభ్యుల త్యాగాల్ని వేణువులు పొగుడుతూ కొత్తగా ఇప్పుడు మహమ్మద్ అజర్ మీద ఫోకస్ చేస్తూ వారి ప్రసంగాల పట్ల ఇప్పటి తరం ఆకర్షితులయ్యేలాగా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తరం మారుతున్న కొద్దీ యువత స్వరం కూడా మారుతుంది. అంటే తీవ్రవాద ఎందుకులే అనే పరిస్థితి వస్తున్నది, మన మనం బతుకుదామని. అటువంటి వాళ్ళని రెచ్చగొట్టడానికి ఆ కుటుంబ సభ్యుల మరణాన్ని కూడా త్యాగతనుడుగా చిత్రీకరించుకుంటూ ఏదైతే ప్రచారం చేస్తామని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. సో ఈ విధంగా యువతను త్యాగం అలాగే ప్రతీకారం పేరుతో రిక్రూట్ చేయడాన్ని భారత్ ఎలా అడ్డుకోవాలి? మన వ్యూహాలు మనకున్నాయి, కానీ దురదృష్టవశాత్తు ఆనాడు మనం జైల్లో పెట్టిన మహమ్మద్ అజర్ ను విడిచిపెట్టడానికి ప్రధాన కారణం ఆనాడు వాజ్పేయి గారు ఎవరున్నా ప్రధానమంత్రి పెట్టి ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ కాదు విడిచిపెట్టాం. కానీ ఆ తర్వాత మన దౌత్య నీతి ద్వారా అటువంటి తీవ్రవాదిని మనం రప్పించుకోలేకపోయినామంటే ఆనాడు ఆఫ్ఘనిస్తాన్, ఇవాళ మనకు ఆఫ్ఘనిస్తాన్ మన సహాయం పొందుతుంది, కానీ ఆనాడు ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ డ్రామా జరిగిందంతా కూడా ఆనాడు విడిచిపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వారిని సంహరించలేకపోయినామంట. వారి కుటుంబ సభ్యులు చనిపోయారు మన ఆపరేషన్ సింధూర్ తర్వాత, కానీ ఆ అజర్ను చంపలేకపోయినాం. అందుకని ఇప్పుడు ఏమైందంటే శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అన్నప్పుడు అజర్ లాంటి వాడిని చంపడమే ప్రధాన ఉద్దేశం, ఇంకోటి ఉందా. అట్లాగే ఇంకా ఇతర తీవ్రవాద సంస్థలకు మాకు సంబంధం లేదనుకుంటున్నా పాకిస్తాన్ బుకాయిస్తున్నది. జైషే మహమ్మద్ సంస్థతోని పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ప్రభుత్వం సంబంధాలు ఉన్నాయి. అసలు జైషే మహమ్మద్ ఇతరత్ర లష్కర్ తోయిబా ఇట్లాంటి సంస్థలతోని పూర్తిగా పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ తీవ్రవాదులందరూ కలిసి సైన్యం మీద ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడిలోనే ఈ పని చేస్తున్నాం. అందుకని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం కూడా ఇటువంటి దాన్ని ఎండగట్టాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ప్రచారాన్ని ఇప్పుడు రష్యా కానీ, అమెరికా కానీ, కెనడా, ఆస్ట్రేలియా, మన దేశం, పాకిస్తాన్ కూడా ఈ సంస్థ నిషేధించింది కదా. నిషేధిత సంస్థ కార్యకలాపాలను ఎక్కడ కొనసాగించలేదు. మత తీవ్రవాదం, ముఖ్యంగా ఇస్లామిక్ తీవ్రవాదానికి గురి కాని దేశం ఏది లేదు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడి చేసి వీళ్ళు పాకిస్తాన్ ప్రజలు కూడా చంపిన సందర్భం చూసినాం కదా మనం. అంటే తీవ్రవాదానికి ఇప్పుడు పిచ్చివాడి చేతుల్లో రాయదు, ఎవరైనా చంపొచ్చు. కనుక
ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ప్రచారం చేస్తున్న జైషే మహమ్మద్ లాంటి సంస్థను నిషేధించడమే కాకుండా అటువంటి కార్యకలాపాలను అరికట్టాల్సిన బాధ్యత ఆ గడ్డ మీద చేస్తున్నారు కనుక పాకిస్తాన్ మీద ఉంది. అందుకని మన ప్రయత్నం మనం ఏం చేస్తున్నామంటే ఇటువంటి సంస్థలు నిషేధించే క్రమంలో వాళ్ళ కార్యకలాపాలు అరికట్టమని పాకిస్తాన్ కోరుతున్నాం. మన వ్యూహం మనకు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒకవేళ అజార్ అంటూ బయటపడితే మాత్రం చంపడానికి మనం మనం ఏమి వెనకాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అంతర్జాతీయ చట్టాలు ఇవన్నీ కూడా భూభాగంలోకి వేరే భూభాగంలో పోవడం ఇవన్నీ కొంచెం సమస్యలు అవుతున్నాయి మనకు. అంతేందుక మన 99లో మనకు విమాన హైజాకింగ్ కేసులో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకు అనుమతి ఇయ్యలే. మనం ఏమన్నామంటే ఆ తీవ్రవాదులను అటాక్ చేస్తాం, మీరు కొంచెం మాకు అనుమతి ఇస్తే అంటే మా దేశ భూభాగం మీద వేరే దేశం వాళ్ళ చంపడానికి మేము ఇష్టపడమని ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది. లేకపోతే ఆనాడే అజర్ పని కథం అయిపోయింది. అంటే ఇక్కడ మన భారతదేశంలో జైల్లో ఉన్నాడు కనుక ఆయన తమ్ముడు వాళ్ళందరూ అప్పుడు దాన్ని హైజాకింగ్ పాల్పడ్డారు, చంపేసారు వాళ్ళు. కానీ మన ప్రజల భద్రత, మన ప్రయాణికుల భద్రత, మనొక్క ప్రయాణికులు కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7-8 దేశాల మంది ప్రజలు ఉంటారు అప్పుడు, ఏది మన ప్రయాణికులు ఉన్నారు కనుక దాని దృష్ట్యా మనం విడిచిపెట్టాం అంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పాకిస్తాన్ లోని ప్రతి తీవ్రవాద సంస్థ అడుగుల్ని మనం లెక్క పెడుతున్నాం, ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన జైషే మహమ్మద్ చీఫ్ కూడా ఏం మాట్లాడుతున్నా చూస్తున్నాం. వాటి పాత వీడియోలు, కొత్త వీడియోలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వం అండ లేకుండా ఇది జరగదు కనుక పాకిస్తాన్ కు నిరసన కూడా జరుగుతున్నాం. కానీ పాకిస్తాన్ లో ఇప్పుడు జరుగుతున్న రెండో పరిణామం ఏదైతే ఆసిమ్ మునీర్ పూర్తి స్థాయిలో ఒక సైన్యాధ్యక్షుడిగా కాస్త ఇవాళ పాకిస్తాన్ రాష్ట్రపతికి ఉండాల్సిన అధికారాలను మొత్తం కైవసం చేసుకోవడంతో మనం జాగ్రత్తగా గమనిస్తున్నాం. రేపు పొద్దున ఏ క్షణమైనా సరే ఈ తీవ్రవాద సంస్థే కాదు, పాకిస్తాన్ కూడా ఈ మధ్యన చూస్తున్నాం ఏదైతే సింధు నది జలాల విషయంలో తీవ్రంగా మాట్లాడుతుంది. అక్కడ అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి కానీ ఆసిమ్ మునీర్ అయితే ఆయన మాటకు అడ్డు లేదు, మేము ఊరుకోము, రక్తం భావిస్తామని మాట్లాడుతున్నారు కనుక ఇది గుమ్మనంగా మన సైనిక వ్యవస్థ గుర్తిస్తున్నది. దీన్ని బట్టి రేపు యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నాను. వాళ్ళు శిశుపాడు తప్పుల్లాగా 1కి 10 100 చేస్తున్నారు. 100 తప్పులు పూర్తి అయ్యాక ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితులు అప్రమత్తంగా ఉంటాం. ఇటువంటి తీవ్రవాద సంస్థల పట్ల మనం కఠినంగా ఉంటాం. అందుకని మొన్న శ్రీనగర్ లో 15 ఆగస్టు 26 జనవరి సరిగ్గా జరుపుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ మొన్న 15 ఆగస్టు కానీ ఎంత బ్రహ్మాండంగా జరుపుకోవడం చూసింది కదా మనం. అక్కడి పాలకులు కూడా మారిండు. 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత కొంతవరకు శ్రీనగర్ లో అట్లానే జమ్మూ కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. రాజకీయ విభేదాలు ఉన్నా కూడా అక్కడి పాలకులు కూడా భారత ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు. ఇది ఇట్లా కొనసాగితే మాత్రం నా ఉద్దేశం ఏంటంటే దీనికి అంతిమ పరిష్కారం ఒకటే, జమ్మూ కాశ్మీర్ లోని మన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ పిచ్చి పనులు ఎవరైతే వీళ్ళు చేస్తున్న పిచ్చి పనులు దోహదపడతాయి అంటున్నాను. ఆ తప్పు వాడు ఇంకొక తప్పు స్టెప్ వేస్తే తప్పనిసరిగా మనం ఆక్రమిత కాశ్మీర్ ను కూడా స్వాధీనం చేసుకుంటాం. ఇప్పటికే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు. పెద్ద ఎత్తున విద్యుత్ మాది, వనరులు మావి, మాకేమో కరెంట్ ఉండదా, ఉత్పత్తి మాది అని చెప్పి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు పూర్తిగా చేస్తున్న పిఓకే ప్రజలు. దాన్ని మనం ప్రజల తిరుగుబాటును ఆసరా చేసుకొని మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను మనం స్వాధీనం చేసుకున్నప్పుడు మాత్రం కొంతవరకు పరిష్కారం వస్తేనే